దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంగా గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం వేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోబర్ధన్ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమలు చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. అటు గువాహటి తేజ్పూర్ మధ్య 136 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు మంత్రి తెలిపారు. 8,970 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు చెప్పారు. బ్రహ్మపుత్ర నదికి దక్షిణ వైపున ఉన్న NH-27 పై తేజ్పూర్ బైపాస్ వద్ద 4.5 కిలోమీటర్ల మేర ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.